హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ లాగ్స్ అండి. నేనైతే ఈరోజు ఎగ్తో ఆమ్లెట్ వేస్తున్నానండి. సో నేను ఎగ్ ఆమ్లెట్ మామూలుగా ఎప్పుడు చేసుకునేలాగే చేస్తానండి. దానికోసం నేను కొద్దిగా ధనియా పౌడరు, సాల్ట్, కారం పొడి, ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తీసుకుంటాను. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఎగ్స్ మొత్తం అందులోకి ఒక 2 ఎగ్స్ కానీ 1 కానీ, ఒక్కొక్కసారి 1 వేయాలనుకుంటే 1 లేదా 2 ఎగ్స్ కలిపి ఒకసారి మనం బౌల్లోకి వేసుకొని ఒక స్పూన్ ఆనియన్స్, కొద్దిగా అందులోకి కారం పొడి, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే మామూలుగా ఇంట్లో ఆమ్లెట్ చాలా తక్కువ అంటే చేసేది. ఎప్పుడు చేసుకున్న ఎగ్స్, బాయిల్డ్ ఎగ్సే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇలా అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మనము మామూలుగా చపాతీ చేసే పెనం లేదా జొన్న రొట్టె చేసే పెనము లేదా సపరేట్గా మనం ఒక పెనము ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ పెనం స్టవ్ మీద పెట్టి ఆయిల్ అయితే వేడి చేయాలండి. నేనైతే సపరేట్గా ఒక పెనం కొన్నానండి ఆమ్లెట్ వేయడానికి. అది చిన్న సైజ్ అయితే వస్తుందండి పెనము. నేను అలాంటి పెనం అయితే ఆమ్లెట్ వేసుకోవడానికి తీసుకున్నాను. కానీ నేనైతే రెగ్యులర్గా ఆమ్లెట్ వేయనండి. చాలా రేర్, చాలా తక్కువగా ఆమ్లెట్ వేస్తాను. ఎగ్స్ నేను ఆల్మోస్ట్ యూజ్ చేసేది బాయిల్డ్ ఎగ్సేనండి ప్రతిదీ. సో ఇలా కొద్దిగా కారం పొడి, ధనియా పౌడరు, ఒక స్పూన్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, సాల్ట్ ఇవాళ అన్నీ మిక్స్ చేసేసుకొని బౌల్లోకి మంచిగా దాన్నైతే మంచిగా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు మంచిగా, లేదా స్పూన్తో అలా అంటే కలిసిపోతుందండి. అలా కారం పొడి, మనం ఈ కారం పొడి ప్లేస్లో పచ్చిమిర్చి పేస్ట్లా చేసైనా తీసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. సో నేనైతే ఇన్స్టెంట్గా ఏమో అప్పటికప్పుడు అనుకున్నాను. అందుకే ఇక పచ్చిమిర్చి పేస్ట్ చేసుకునే టైం కూడా లేదు. ఇలా వేసేసుకున్నాను. సో అలా కలుపుకున్న వాటిని పెనం పెట్టి ఫస్ట్ పెనం మీద మనం ఆయిల్ వేయాలండి. ఆయిల్ అయితే కొద్దిగా వేడైపోయిన తర్వాత ఇలా మొత్తం నేనైతే 2 ఎగ్స్ వేసాను. అందుకే అలా పెద్దగా వచ్చేసింది. మామూలుగా ఒక ఎగ్ వేసుకున్న మీడియం సైజులో అయితే వస్తుందండి. సో మనం ఇలా వేసిన తర్వాత కొంచెం ఎడ్జెస్లో ఆయిల్ వేయాలండి. నేనైతే ఆయిల్ ఎక్కువ వేయనండి ఆమ్లెట్కి, లైట్గానే వేసుకుంటాను. సో ఇలా కొద్దిగా ఎడ్జెస్లో వేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిసేపు వేగిన తర్వాత మనం స్లోగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే చూడండి ఎంత క్లీన్గా వేడైపోయిందో. పచ్చిగాను లేదు, మరీ మాడిపోయినట్టును లేదు. అంతేనండి. నెక్స్ట్ వైపు కూడా మనం నిదానంగా మంచిగా వేయించుకుంటే మనకు ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అన్నింటికంటే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.